హలో ఫ్రెండు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా సోమవారం రొటీన్ని, శివుడికి నేను చేసే పూజని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ అందుకే ఉదయాన్నే నేను త్వరగా రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాను. ఇది యాక్చువల్గా నా డైలీ రొటీను, బట్ మోస్ట్లీ మండే పంచామృతంతో అభిషేకం చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ పూజలో ముఖ్యమైనది పంచామృత అభిషేకం. నేను పంచామృత అభిషేకం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఈ 5 ద్రవ్యాలతో చేసే అభిషేకాన్ని పంచామృత అభిషేకం అంటాం. ఇది శివుడికి చాలా ఇష్టమైన అభిషేకం. సో ఇక్కడ నేను చేసే పూజలో 5 లింగాలు ఉన్నాయి. మీరు చూసారా, 1, 2, 3, 4, దాని బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది. టోటల్ 5 లింగాలు. ఈ 5 లింగాలు కూడా పంచభూతాలు సూచిస్తున్నాయి. ఒకటేమో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సో శివుడు పంచభూత స్వరూపుడు అంటారు కాబట్టి వీటికి అభిషేకం చేయడం అంటే మనం ఆయనకు సాక్షాత్తు అర్చన చేసినట్టే. సో శివుడికి ఎందుకు పాలాభిషేకం చేయాలి, పంచదారతో చేయాలి, పెరుగుతో చేయాలి అని నాకు తెలిసిన నాలెడ్జ్ కొంచెం మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో పాలు ఏంటంటే మనకి గోమాత నుంచి వస్తుంది కదా, సో ఎంతో పవిత్రమైనది. సో శివుడు పవిత్రతను, శాంతిని ఇష్టపడతాడు కాబట్టి సో పాలాభిషేకం చేస్తాడు. సో పెరుగు ఎందుకు చేయాలి అంటే పెరుగు చాలా మనకి చూడండి, పెరుగు తింటే చాలా చేస్తుంది అని అంటారు. ఎందుకంటే కూలింగ్ ఏజెంట్ అది. సో శివుడికి మనం శాంతి స్వరూపంతో ఉండాలి కాబట్టి సో పెరుగుతో చేస్తాం. సో అది శివుడికి చేయడం వల్ల శివుడికి ఏదో వస్తుందని కాదు, మనలోని కోపాన్ని, కష్టాలను శాంతిపరుస్తాడు. సో అందుకు పెరుగుతో చేస్తే చాలా మంచిది. తేనెతో ఎందుకు చేస్తామంటే తేనె చూసారా, తేనెలో నుండి చాలా మధురతను సూచిస్తుంది కాబట్టి సో మన జీవితం కూడా చాలా మధురంగా మారాలని సంకేతంతో తేనెతో మనం చేస్తాం. సో నెయ్యి ఏమో ఆరోగ్యానికి, శక్తికి బలం. సో అందుకే చూడండి, ఫుడ్లో కూడా నెయ్యి తినాలి, బాగా మనం బలంగా ఉంటాం. అందుకే అది. పంచదార వచ్చేసరికి మనకి చాలా తీపిని, ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు ఒకటి ఆలోచిస్తే మనం చేసే ప్రతి ఎలిమెంట్ కూడా శివుడు ఏదో కావాలని కాదు, శివుడికి చేయడం వల్ల మనలోనే ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటాము. మనలోనే నెగిటివ్ క్వాలిటీస్ దాని ద్వారా పోగొట్టుకొని పాజిటివ్ క్వాలిటీస్ గెయిన్ చేసుకోవడం కోసం మనం శివుడికి అభిషేకం చేస్తాం. సో శివుడికి ఇలా చేయాలి, అలా చేయాలి అలాంటి ఎటువంటి రూల్స్ లేవు. సో భక్తి ఉంటే చాలు. శివుడు మనసు చాలా సున్నితమైనది అంటారు. ఎందుకంటే శివుడు బోలాశంకరుడు ఎందుకంటారు, ఆయనకి ఏం ఒకళ్ళు జస్ట్ మన సోల్ టు సోల్ కనెక్ట్ అయితే చాలు. నేను ఇక్కడ చేసే ప్రతి అభిషేకం కూడా నేను ఏదో ఎక్కువ మంత్రాలతోనో లేకపోతే జపాలతోనో చేయట్లేదు. నేను జస్ట్ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనుకుంటూ చేస్తున్నాను. ఇంకా మీకు ఎక్కువ వస్తే మృత్యుంజయ మంత్రం చదువుకోవచ్చు, రుద్రాష్టకం చదువుకోవచ్చు. నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను రుద్రం చదువుతాను. అంటే మొత్తం రుద్రం చదవను, ఒక చిన్న లైన్ రుద్రం ఒకటి నేర్చుకుని చదువుతాను. మృత్యుంజయ మంత్రం చదువుతాను. నెక్స్ట్ మన కాలభైరవ అష్టకం కూడా చదువుకుంటూ మనం చేయొచ్చు. లేదంటే ఇవేమీ రావు అనుకున్న వాళ్ళకి ఓం నమః శివాయ అనుకుంటూ. ఒక టెంపుల్లోని పంచభూతాలను సూచించే కాశీ నుంచి తీసుకొచ్చిన ఈ లింగాలకు నేను నా చేతులతో స్వయంగా అభిషేకం చేసే అదృష్టం నాకు రావడం నేను ఎన్నో జన్మల కింద చేసుకున్న అదృష్టం నేను భావిస్తాను. ఎందుకంటే మనకు తెలుసు టెంపుల్లో అంత ఈజీగా అలౌ చేయరు, బట్ నాకు ఇక్కడ ఈ నన్ను ఎలా చేస్తారు, నేనే ఫస్ట్ అభిషేకం చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ నేనే అంటున్నాను కానీ నేను చేయట్లేదు, నాతో ఆయన చేయించుకుంటున్నారు. సో మనం నేను అనే ఒక అహంకారాన్ని మనం విడిస్తే ఫ్రెండ్స్ మన లైఫ్ చాలా బాగుంటుంది. సో ఐఎమ్ ట్రయింగ్ దాట్. సో ఎప్పుడు నేను కాదు, మనం జస్ట్ ఒక నిమిత్త మాత్రమే మనతోనే ఆయన చేయించుకుంటున్నాడు. మనం ఎంత ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఆల్. సో ఆయన మనతో చేయించుకుంటున్నాడు కాబట్టి సో మనం అదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శివుడికి నేను ఒక విషయం గురించి ఎన్నిసార్లు అడిగినా ఆయన నన్ను ఎప్పుడూ ఖాళీగా వదిలిపెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏమైనా అడిగాను అనుకో ఇమీడియట్గా నాకు చేస్తాను. నెక్స్ట్ తండ్రి నేను ఇవాళ రాలేకపోతున్నానన్నా, లేదు నువ్వే చెయ్యాలి నాకు అన్నట్టు ఆయన మళ్ళీ పిలిపించుకొని మరీ నాతో అభిషేకం చేపిస్తాడు. సో నేను నాకు ఇది చాలా అదృష్టంగా భావిస్తాను. సో అందుకని నాకు ఓపుకున్నంత వరకు నాకు ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చేంత వరకు నేను ఆయనకి చేస్తూనే ఉంటాను అభిషేకం. ఇది మాత్రం నేను అసలు వదిలిపెట్టకూడదు నేను. సో మనం ఎప్పుడు కూడా మనం శివుడి కోసం వెతుకుతున్నాం అనుకుంటాం. మనం శివుడి కోసం వెతకం ఫ్రెండ్స్, ఆయనే మనల్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఈ టెంపుల్ అసలు ఈ నెలలు నేను ఎప్పుడు అసలు ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 2.5 years నుంచి నేనే చేస్తున్నాను. సో ఆయన నన్ను ఎంచుకున్నాడు.
స్లోగా నేను క్లీనింగ్ దాన్ని స్టార్ట్ చేసి అలాగే పూజ చేయడం వరకు నేను స్లోగా నేను ఎవరి దగ్గర గురువుల దగ్గర నేర్చుకొని నేనే స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఆయన నాకు ఇది చెయ్యాలి, నువ్వు నెక్స్ట్ ఇది నేర్చుకొని నాకే తెలియకుండానే వన్ బై వన్ నేర్పించి ఓన్గా నేను స్టెప్ బై స్టెప్ చేసుకుని నేర్చుకున్నాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనం చేసే ప్రతిదీ కూడా అభిషేకం ఆయనకి ఎంతో ప్రీతికరమైనది. ఒకవేళ మాకు ఇవేమీ లేవు అనుకుంటే జస్ట్ ఒక చెంబు నీళ్ళు తీసుకొని, మనకన్నా చాలా గురువులు చెప్పారు మనకి ఛానల్స్లోని, చెంబు నీళ్ళు పోస్తే చాలా పులకరించిపోతాయి. అది నిజం ఫ్రెండ్స్. జస్ట్ ఒక ఓం నమ శివాయ అనుకొని ఒక చెంబుతో నీళ్ళు ఆయనకి మీద వేసి మీరు హ్యాపీగా చేసుకోండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీలో క్లియర్ అయిపోతుంది. సో మీరు ఖచ్చితంగా నియర్ బై టెంపుల్స్లో మీరు కూడా వెళ్ళి చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనం చేయబోతుంది విభూతితో అభిషేకం. సో విభూతి అంటే మీకు తెలిసిందే కదా, భస్మం. సో మన శరీరం, సంపద, సంబంధాలు అన్నీ చివరికి భస్మం అవుతాయని గుర్తు చేస్తుంది. సో దీనిని ధరించడం వల్ల అహంకారం తగ్గుతుంది, పవిత్రత పెరుగుతుంది, మనసు శివుడిలో స్థిరపడుతుంది. సో అందుకనే మన విభూతితో అభిషేకం చేస్తే చాలా మంచిది. సో గంధంతో ఎందుకు చేయాలంటే గంధం అగైన్ చల్లదనం, శాంతిని సూచిస్తుంది. సో ఇది శరీరానికి శాంతినిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. సో శివుడికి గంధం అర్పించడం అంటే మన కోపం, ఆవేశం, తాపత్రయం అన్నిటినీ శాంతపరచమని ప్రార్థించడం. ఇక నెక్స్ట్ వచ్చేసి గంగాజలం. గంగాజలం పవిత్రకు ప్రతీక. సో గంగా నది శివుడి జటాజుటం నుంచి భూమికి వచ్చింది అని పురాణం చెబుతుంది. సో గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి, జీవితం శుద్ధమవుతుంది, పవిత్ర లభిస్తుంది. సో చాలా ఈజీగా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు, సో విభూతి మన సర్వమ్మని గుర్తు చేస్తుంది, గంధం మనసును శాంతపరుస్తుంది, గంగాజలం పవిత్రను ప్రసాదిస్తుంది. అందుకే వీటినితో మనం అభిషేకం చేస్తే చాలా పవిత్రత కలుగుతుంది. మీరు చేసే ప్రతీది శివుడికి ఏదో అడ్వాంటేజ్ అని అనుకోకండి. ప్రతీది మీరు ఏం చేస్తే అది మీకే వస్తుంది తప్ప శివుడికి ఏదో వచ్చేది. సో మీరు కొంచెం డైలీ ఒక టైం తీసుకొని ఆయన కోసం అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆయన కోసం మీరు ఏదో ఒకటి చేయగలిగితే మనం ఈ జన్మ ఉన్నందుకు అది చాలా పరిపూర్ణత చెందుతుంది అంటారు కదా, అది భావించాలి. కానీ కలియుగంలోని పాపాలు, కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషం, ఈర్ష్య, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లోనే మీకు ఎటువంటి ఇది లేకుండా, ఒక పాజిటివ్ నోట్ లేకుండా ఇవన్నీ ఉంటుందని అంతే కలి ప్రభావం. సో కలి ప్రభావం నుంచి మనం బయటపడాలంటే కేవలం ఆయన్ని మాత్రమే మనం పట్టుకోవాలి, శివుడినే పట్టుకోవాలి, ఇంక ఎవ్వరూ లేరు. నేను మళ్ళీ ఇక్కడ డిఫరెన్షియేట్ చేయట్లేదు, అందరూ ఒకటే, మీలోనే ఉన్నారు. ఎవరు ఏది ఫాలో అవుతే దాన్ని మీరు చేసుకోండి. బట్ నాకు ఈయనంటే చాలా ఇష్టం, తెలియకుండానే ఇష్టం పెరిగింది. నేను ఆ ఇష్టాన్ని వదులుకోవాలనుకుంటలేదు.
సో అందుకని నేను ఆయనకి సేవ చేస్తూనే ఉంటాను. మీకు వీలైనప్పుడల్లా కుదిరినప్పుడల్లా చేస్తూనే ఉండండి. నెక్స్ట్ దీని తర్వాత మనం ఎలా అలంకారం చేసామో మీకు నేను కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తాను. మొత్తం అంతా శుభ్రం చేసుకున్న తర్వాత పువ్వులు తెచ్చుకొని నీట్గా అలంకరించుకున్నాం. సో ఆయన్ని అలంకరించేటప్పుడు వీడియో షూట్ చేయాలనుకుంటలేదు. ఎందుకంటే నేను భావిస్తాను ఒక లింగానికో విగ్రహానికో చేస్తున్న ఫీలింగ్తో కాదు, ఆయనకి సాక్షాత్తు ఆయన ఎక్కడ ఉన్నారు, మనం నీట్గా స్నానం చేయించాము, డ్రెస్ వేస్తున్నాము, తుడుస్తున్నాము అన్న ఫీల్తో నేనైతే అలాగే చేస్తాను. సో ఆయనకి ఒళ్ళు తుడుస్తున్నాను. సో ఆయనకి అన్ని రకాల చూపించాం కాబట్టి సో అలంకారం ఇన్ ద సెన్స్ లైక్ ఆయనకి రెడీ చేస్తున్న టైంలో ఐ డోంట్ వాంట్ టు షూట్ ద వీడియో. అందుకని నేను ఏం చేశానంటే ఆ వీడియో ఆఫ్ చేసి అంతా అలంకరించిన తర్వాత ఇదిగోండి ఫైనల్ ఇది. సో నా సాంగ్ చూసారా ఎంత అందంగా. ఇవాళ నవరాత్రుల్లో ఫస్ట్ డే కాబట్టి మనకి కొత్త బట్టలు వచ్చాయి ఆయనకి. సో కొత్త బట్టలు పంచి కట్టి అబ్బా చూసారా అద్భుతం. మేము హారతి ఇచ్చి అంతా రెడీ చేసి కర్పూరం అని చేసరికి ఆయన చాలా వెల్కమింగ్గా మనకి మాలతో ఇచ్చారు. మీరు అంటారు, చాలామంది పెద్దలు అంటారు పువ్వులు కానీ ఏమైనా దేవుడి దగ్గర పడితే అది చాలా పాజిటివ్, కానీ సాక్షాత్తు జ్యోతిర్లింగాలు చేసిన మాలే కింద పడింది. సో నేనైతే చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను. నేను అది మాత్రం మీరు చూసే ఉండొచ్చు వీడియోలోని, చాలా అద్భుతం. సో అంతా క్లీన్ చేసేసాం ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఇది నీట్గా ఉంచుకుంటాం, ఎందుకంటే మన హౌస్లాగే ఫ్రెండ్స్. ఇప్పుడు టెంపుల్లోని అక్కడే పాలు పెరుగు అన్నీ పోసేసి ఇలా కడగకుండా అలా చేస్తారు, అది వద్దు. మీరు నిజంగా ఆయన అక్కడ ఉన్నారని ఫీల్ అయితే ఇప్పుడు మనకు కూడా ఒంటి మీద బంకగా ఒళ్ళంతా అంటుకుంటుంటే మీరు అలా ఉండగలరా? సో ఉండలేరు కదా. సో మన చుట్టుపక్కల కూడా మన అట్టుపండు తొక్కలు, పాల ప్యాకెట్ కవర్లు, పువ్వులు అన్నీ వేసేసి ఆయన మీద పోసేసి మీరు వెళ్ళిపోతే సఫకేట్ మీ మీద మీకు పోస్తే ఎలా ఉంటే సఫకేట్ అవుతారు అవరా? అలాగే ఆయన కూడా అక్కడ ఉన్నారని ఫీల్ అవ్వండి. అయినప్పుడు మీరు అంతా చేసి నీట్గా క్లీన్ చేసి ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా క్లీన్ చేస్తే అది వన్ థింగ్, మన టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి ఇలా చేయడం వల్ల. హైజీన్గా ఉంటాయి. నెక్స్ట్ అవి ఇంకోళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. ముందు లోపల దేవుడి టెంపుల్లో కూడా ఈగలు, దోమలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. మనం ఎంత భక్తితో పూజ చేసినా ఎండ్ ఆఫ్ ద డే హైజీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. సో అందుకని మేము అంతా క్లీన్ చేస్తాం, నీట్గా మాప్ పెడతాము, మొత్తం చెత్త అంతా తీసేస్తాము, పువ్వులు, ఎండిపోయినవి, కొబ్బరి చెప్పులు, కొబ్బరి తొక్కులు అన్నీ తీసేసి. సో మాకు టీం ఉంది. మేము అంటే ఎవరు మమ్మల్ని అసైన్ చేసింది కాదు, మేమే డివోటీస్ స్టెప్ బై స్టెప్. ఆయన ఎంచుకున్న వాళ్ళే మళ్ళీను. సో ఎంతోమంది మేము చేస్తామని వస్తారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక 3 మెంబర్స్ మాత్రమే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. సో ముందు రోజు మేము వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం, బట్ మండే మార్నింగ్ వచ్చి నీట్గా పూజ చేసుకొని మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని మేము మా డే నెక్స్ట్ దానికి సెట్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా మొత్తం ఆ రోజు మాకు అసలు పువ్వులు లేకునే ఉన్నాయి. అయ్యో పువ్వులు లేవన్న టైంకి సడన్గా పూలమాలలు వచ్చేసాయి, మేము పెట్టుకున్నాం. ఇప్పుడు అఖండ హారతి ఇస్తున్నాము. సో ఈ అఖండ హారతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను ఎక్కడ నేర్చుకోలేదు, ఆయనే నాకు ఇలా చేస్తే నాకు ఇష్టంగా, ఇలా చేస్తే నాకు ఇష్టం అన్నట్టు చెప్తారన్న ఫీలింగ్లో నేను ఎప్పుడూ ఉంటాను. సో అందుకని అఖండ హారతి చూడండి నేను ఎలా ఇచ్చాను. ఇక్కడ నేను ఏమీ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటలేదు, జస్ట్ మీరు కూడా అది చూసి జస్ట్ ఫీల్ అవుతారని నేను జస్ట్ ఐ స్టాప్.
సో ఫైనల్గా చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఫైనల్ పూజ సక్సెస్ఫుల్గా జరిగింది. సో నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అందరికీ కూడా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. ఆల్ ద బెస్ట్, బాయ్.